స్టోరీ రెడీ, దర్శకుడు రెడీ, డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ. కానీ ఏం చేస్తాం, కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు పాపం. ఇప్పుడు బోయపాటి పరిస్థితి ఇదే. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత కూడా గీతా ఆర్ట్స్లో ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. కానీ ఈయనకు నిర్మాత దొరికినంత ఈజీగా హీరో దొరకట్లేదు. ఇంతకీ బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తూ ఉంటారు నిర్మాతలు. కానీ బోయపాటి మాత్రం స్కంద తర్వాత అప్పుడే గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ ఒప్పించారు. ఆయన ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ బోయపాటి కథలో నటించడానికి హీరో కరువయ్యారిప్పుడు. బిజీ హీరోల్ని నమ్ముకొని తాను ఖాళీ అయిపోయారు బోయపాటి. గీతా ఆర్ట్స్లో బోయపాటి శ్రీను సినిమా అనగానే అందరూ ముందుగా అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం మరో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే పుష్ప 2తో పాటు 3 కూడా ఉండేలా కనిపిస్తోంది ఇప్పుడు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అలాగే అట్లీ ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం 2 నుంచి 3 ఏళ్లైనా పడుతుంది. బన్నీ కాకపోయినా బాలయ్య ఉన్నాడుగా. బోయపాటంటే వెంటనే ఓకే చెప్తారులే అనుకున్నారు. కానీ అఖండ 2ను తన రెండో కూతురు తేజస్విని బ్యానర్లో చేయాలనుకుంటున్నారు బాలయ్య. అందుకే గీతా ఆర్ట్స్లో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. దానికి తోడు బాబీ తర్వాత హరీష్ శంకర్ సినిమాను లైన్లో పెడుతున్నారు బాలయ్య. దాంతో బోయపాటికి ఎదురుచూపులే మిగిలాయి. బన్నీ బాలయ్య కుదరకపోవడంతో విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నారు బోయపాటి. ఈ వారమే విజయ్ను కలిసి నెరేషన్ ఇవ్వనున్నారీయన. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తున్నారు విజయ్. ఒకవేళ బోయపాటి సినిమా వర్కౌట్ అయినా గౌతమ్ తర్వాతే ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి కథ రెడీగా ఉన్నా హీరోలు లేక ఖాళీగా ఉండిపోయారు బోయపాటి శ్రీను.